నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? ప్రజాక్షేమాన్ని కోరుకునే రాజు సైన్యాధ్యక్షులు అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. యథా రాజా తదా ప్రజ. రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. రాజు నీతిగా ఆలోచిస్తే ప్రజలు కూడా నీతిగానే ఆలోచిస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఖచ్చితంగా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మానవత్వం మాట్లాడితే కాదు పని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? రాజకీయాలు అధికారం కోసం కాదు, మనుషుల మధ్య బంధాలు సత్సంబంధాలు నెలకొల్పాలి అని ప్రూవ్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరుతారనమాట. ఒకప్పటి వరకు మనం ఏమనుకున్నాం? డేరింగ్ లీడర్ అనుకున్నాం. కాదు కాదు, ఆయన కేరింగ్ లీడర్ కూడా. ఒక డేరింగ్ లీడర్ కేరింగ్ లీడర్గా మారితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఈ మాటల్లో కనుక మీకు నచ్చితే, ఇదేం నేను నా సొంతంగా చెప్తున్న మాటలు కాదు, ఆయన చేసిన పనిని 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇది మన స్వార్థం కోసం కాదు. కొంతమంది రాజకీయ నాయకులు మారుతారు. ఒక వ్యక్తే ఎందుకు పని చేయాలి? మనం కూడా ఎమ్మెల్యేలమేగా, మనం కూడా మినిస్టర్లమే కదా, మరి మనం కూడా పని చెయ్యాలి కదా అని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఒక సమస్య ఆయన దగ్గరికి వెళ్తుంది, మన దగ్గరికి ఎందుకు రావట్లేదు అని నియోజకవర్గాల్లో పర్యటించే పనులు చేస్తారు, ప్రజా సమస్యలపై పనిచేస్తారు. కాబట్టి 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, ఏమా పవన్ కళ్యాణ్ని పెద్ద మోసేస్తున్నావేంటి? నేనెందుకు మోస్తాను, ఆయన పని చేస్తున్నాడు చెప్పుకుంటున్నాం, దాంట్లో తప్పే ఉంది. మీరు ఎన్ని కామెంట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడినా మేం చేసే పని ఒకటే. ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకొనే తీరుతాం అనేది ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎంతసేపు చాలామంది మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? కృష్ణా జిల్లా కృత్తివేణు మండలం పెదచందాల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఇదే చెప్తున్నారు. అసలు ఎందుకు పర్యటించారో చెప్తున్నారా? ఎందుకంటే క్రియాశీలక కార్యకర్త ఏమయ్యారు అంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి ఆయన్ని పరామర్శించేందుకు ఆయన అక్కడికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు, అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఎంతసేపు లేకపోతే వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందించారు, ఇదే చెప్పుకుంటున్నారు. అక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్ని అందరూ మర్చిపోయారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు, అక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు అంటున్నారు. కానీ అసలు ఆ పర్యటనకు ఉన్న థీమ్ ఏంటి, దాంట్లో ఉన్న అసలు ఎవరు అబ్జర్వ్ చేయని పాయింట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేసి జనానికి కనెక్ట్ చేశారు. ఆ కనెక్టివిటీ పాయింట్ గురించి ఎవరు ఎందుకు హైలైట్ చేయట్లేదు అనే దాని మీద ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదేమిటి అంటే అవయవ దానం. అది ఎంత ఇంపార్టెంటు. కార్యకర్తలు ఎంతోమంది రకరకాలుగా చనిపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సమస్యలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా అండగా ఉండి తీరుతుంది. వాళ్ళు సభ్యత్వ నమోదు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి బీమా అనేది ఇస్తారు. ప్రతి పార్టీ వాళ్ళు ఇస్తారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు కాబట్టి ఇచ్చారు. దాంట్లో కొత్తదనం కాదు. అవయవ దానం కనుక ఒక వ్యక్తి చేస్తే అది ఎంత మంది జీవితాలను నిలబెడుతుంది అనే పాయింట్ని ఆయన హైలైట్ చేస్తున్నారు. ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి, ఒక కార్యకర్త వసంతరాయలు ఇంటికి ఈ నవయుగ శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద పాయింట్ మాట్లాడుకోవాలి. అవయవ దానం అనేది 10 మందికి ప్రాణాలు, అంతే కదా. ఒక్క అవయవం కోల్పోయినా సరే ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది? మనిషి ఉన్న ప్రాణం లేనట్టుగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఉన్నారు, వాళ్ళకి ప్రపంచాన్ని చూడలేరు. పాపం వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అంటే, వాళ్ళు పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఒక 10 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాంటిది ఇటువంటి ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీకి సంబంధించిన కార్యకర్త అవయవ దానం చేశారు అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంత స్వయంగా వెళ్ళారు అంటే అక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే కార్యకర్త కాదు, అవయవ దానం ఇంపార్టెంటు. అలా అందరూ అవయవ దానాన్ని ఆదర్శంగా తీసుకోండి అంటూ ఆ కుటుంబ సభ్యులను అభినందించారు ఆయన. అది చెప్పాలి. ఇక్కడ ఆయన అవయవ దానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనే పాయింట్ మాత్రమే హైలైట్ చేసుకోవాలి.
అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్ప ఇలా అవయవ దానం చేసిన వాళ్ళ ఇంటికి ఎంతమంది నాయకులు వెళ్ళారు, ఎంతమంది అలాంటి పోస్టులో ఉండి వెళ్ళారు, ఎంతమంది మంత్రులు వెళ్ళారు, ఎంతసేపు ఏం చెప్తున్నారు అంటే కార్యకర్తల ఇంటికి వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు, గెలిచిన తర్వాత వెళ్తారు, ఓడిన తర్వాత వెళ్తారు. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళలేదు కార్యకర్తల్ని పరామర్శించడానికి అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎస్ కరెక్టే, వెళ్ళారు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు. కానీ ఇలా అవయవ దానం చేసిన ఒక్క వ్యక్తి ఇంటికైనా, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళారా? ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇదే, అండర్లైన్ ది లైన్. అయితే ఆయన ఎక్కువ ఏ పర్యటనలు చేసినా ఏంటి అంటే ప్రజా సంక్షేమం, ఒక మెసేజ్ వెళ్ళాలి జనంలోకి అనే విధంగానే. ఏ విధంగా అంటే మొన్న ఇప్పటం పర్యటన తీసుకోండి, అది ఎప్పుడో జరిగింది 2022లో. ఆయన గెలిచిన తర్వాత గుర్తుపట్టుకొని అక్కడికి వెళ్ళారు అని ఆ వృద్ధురాల్ని పరామర్శించారు అంటే అక్కడ హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? నాకు మీరు సపోర్ట్గా ఉంటే మీకు నేను ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాను అని ఒక భరోసా ఇవ్వటం. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని ఖచ్చితంగా పరిశీలిస్తాను, దానికి నేను ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తాను అని చెప్పడం. అయితే నిన్న వసంతరాయల ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించింది కూడా అదే పర్పస్. అవయవ దానం అనేది మామూలు విషయం కాదు, కుటుంబ సభ్యులకి ఎంత మంచి హృదయం ఉంటే ఆ విధంగా చేస్తారు అని. ఇంకో విషయం ఏంటంటే ఈ వసంతరాయలు బిడ్డ, ఆడబిడ్డకి జాహ్నవికి ఏంటి అంటే వినికిడి లోపంతో పాటు ఆవిడికి మాటలు కూడా రావంట. ఒక అవయవం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది పాపం అటువంటి వాళ్ళకే తెలుస్తుంది. మరి అటువంటి వాళ్ళని గుర్తించకపోతే ఎలా? అలా ఒకళ్ళని గుర్తిస్తే కదా మిగతా వాళ్ళు కూడా ముందుకు స్వచ్ఛందంగా వచ్చేది. అటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన నిన్న అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ వసంతరాయలు అబ్బాయికి ఒక ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి అధికారులకి సూచించారు. అలాగే స్థానిక నేతలతో కూడా ఆయన మాట్లాడి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ జాహ్నవి కూడా ఇందాక ఓ మాట చెప్పాను కదా, రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసం కాదు, మనుషుల మధ్య సత్సంబంధాలు ఏ విధంగా పెంచాలి అనేది. ఈ జాహ్నవికి టీటీడీకి సంబంధించిన శ్రవణ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఆమెకి సహాయం చెయ్యాలి అన్న ఉద్దేశంతో అధికారులకు ఆదేశించారు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అధికారంలో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకుండా నార్మల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇటువంటివన్నీ చేయలేరు కదా. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాదు, మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఆ స్థాయిలో ఉంటే అంటే వాళ్ళ అధికారాన్ని ప్రజలకు ఏ విధంగా వాళ్ళ హక్కులను వాళ్ళకు కల్పించవచ్చు అనే విషయాన్ని చెప్పొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా హైలైట్ చేసిన పాయింట్ ఇదే. ఏ టీవీ చూడండి, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చారు, అక్కడికి వెళ్ళారు, 5 లక్షలు చెక్ ఇచ్చారు, ఆ బాబుకు ఉద్యోగం ఇచ్చారు, ఆ పాప ఇది చెబుతున్నారు తప్ప అసలు అవయవ దానం అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటూ ఆయన ఎవరు హైలైట్ చేసినా చేయకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన మీడియా సమావేశంలో కూడా చెప్పిన మాట ఏమిటి అంటే అవయవ దానం అనేది ఆదర్శనీయం, ఇటువంటివి మనం గుర్తించాలి. ఈ అవయవ దానం అనేది ఒక బ్రెయిన్ డెడ్ అయిన మనిషి అవయవాలు 10 మందికి ఇస్తే 10 మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నట్టు గుర్తించడమే ఇక్కడ ముఖ్య విశేషం అనేది చాలా మంది చెప్పుకుంటున్న విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎవరు చేయలేదు కాబట్టి చాలా మంది ఇప్పుడు అవయవ దానం చేస్తే ఖచ్చితంగా బయటకు వస్తాము, 10 మందికి తెలుస్తాము, వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది వస్తారు, ఇంకో 10 మంది జీవితాలు నిలబడతాం అనే విషయం అయితే జనంలోకి బాగా తీసుకువెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పెడన పర్యటనలో జరిగిన వాస్తవం ఏంటి అంటే ఇదే, అవయవ దానం చెయ్యండి, 10 మంది జీవితాలు నిలబెట్టండి. పవన్ కళ్యాణ్ పేరుకే అర్థం కాదు, పదవికి కూడా అర్థం ఉంది, ఆయన చేసే పనికి కూడా అర్థం ఉంది అని ఖచ్చితంగా ఆయన నిన్న నిరూపించారు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.